హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు సండే మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే తీశానండి. ఆఫ్టర్‌నూన్ వరకు నేనేమేం పనులు చేశానన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మాకిక్కడ వర్షం అయితే పడుతూ ఉందండి. 3 డేస్ నుంచి కూడా చినుకులైతే పడుతున్నాయి. ఇక్కడ పైకొచ్చి చూపిస్తున్నాను చూసారా ఎలా ఉన్నదో. ఈ గడ్డి మొక్కకైతే పువ్వొచ్చింది చూడండి ఎంత బావుందో. భలే ఉంది కదండీ కలర్ అయితే. ఇక కిందకైతే వచ్చాను నేను. ఇదొచ్చి బచ్చలి కూరండి. మాకు పైపు ఉండేదండి ఇక్కడ. అది విరిగిపోయింది. ఆ పక్కనే బచ్చల కూరొచ్చింది. ఎంత వచ్చిందో చూడండి. ఇది కుండీలో వేశానండి విత్తనాలు. ఇది చూడండి. ఇది అసలు బాలేదు. కింద దానంతట అది మొలిచిందే బావుంది కదండీ! ఇక కిచెన్‌లోకైతే వచ్చాను నేను. ఇక్కడ కిటికీ డోర్ అయితే తీస్తున్నాను చూడండి. నాకైతే అస్సలు అందదండి. ఏదో ఒక సహాయంతో ఈ డోర్ అయితే ఓపెన్ చేస్తాను నేను డైలీ కూడా. నైట్ రైస్ అయితే మిగిలిపోయింది. నేనెప్పుడు రైస్ వేస్ట్ చేయనండి. ఈ రైస్ అయితే మరీ ఎక్కువగా ఉంటే మధ్యాహ్నానికి వదిలేస్తానండి. కొంచెం ఉంటే గనక మనకి మార్నింగ్ టిఫిన్ కింద చేస్తానండి నేను. ఇదొచ్చి దోసల పిండండి. అంటే 3 డేస్ అవుతుంది. ఆ దోసల పిండి ఆడి నేను పులుపొచ్చేస్తుంది కదా అని చెప్పి ఇక్కడ బజ్జీలు వేద్దాం కదా అని చెప్పి పెరుగులో అయితే ఈ దోసల పిండి వేసుకున్నాను. అలాగే కొంచెం మైదా వేశానండి. మైదా గాని, గోధుమ పిండి గాని వేయొచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకొని చక్కగా మిక్స్ చేయాలి. పిండినంతా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ. ఈ కలిపిన పిండినైతే పక్కన పెట్టి స్టవ్ పై కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసానండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలి. వేడయిన తర్వాత మనం ఇలా బోండాలనైతే వేసుకోవచ్చు. ఇదిగో చూసారా ఎంత బాగున్నాయో. నాకు ఒక చేత్తో వీడియో తీస్తూ మరొక చేత్తో ఈ బోండాలనైతే వేయడం కష్టమైందండి. అందుకైతే మీకు వేయడం చూపించలేకపోయాను నేను. ఇలా చక్కగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక పేపర్‌నైతే వేసుకున్నాను నేను. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా వస్తే ఆ పేపర్ పీల్చుతుంది కదండీ! ఇదిగోనండి ఇవైతే రెడీ అయిపోయాయి. వీటినైతే ఈ ప్లేట్‌లోకైతే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయండి బోండాలైతే మనకి. ఇక చట్నీ నేనేం ప్రిపేర్ చేయలేదండి. ఎందుకంటే ముందు రోజైతే నేను ఉల్లిపాయ చట్నీ చేశానండి. ఇదైతే ఉంది. నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. ఈరోజు ఏవైనా చేస్తే మిగిలితే గనక. అలాగే నిన్న ఈ ఉల్లిపాయ చట్నీ మిగిలిందండి నా దగ్గర. ఇక ఫ్రిడ్జ్‌లో పెట్టి దాన్నే యూజ్ చేశాను నేను ఈరోజు. నేనిక్కడ టిఫిన్ అయితే పెట్టుకున్నానండి. ఇదిగో చూసారా ఎంత బాగున్నాయో. మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసి ఉందండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వెళ్లి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇక టిఫిన్ చేసిన తర్వాత అయితే రైస్ కడుగుదాం కదా అని ఇదిగో నేను రైస్ కడుగుతున్నాను. అవేంటి అనుకుంటున్నారా? పెంకు పురుగండి. ఎంత దారుణంగా ఉందంటే ఈ రేషన్ బియ్యంలో అలా ఉన్నాయండి ఈ నెల ఇచ్చిన బియ్యం. ఇక చూసారా? బియ్యం అయితే ఒక 7, 8 టైమ్స్ అయినా కడగాలండి. అలా కడిగితే గానీ ఈ పెంకు పురుగు అయితే పోవడం లేదు. ఆల్రెడీ జల్లించిన బియ్యంలోనే ఇన్ని వస్తున్నాయండి మనకి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను నేను. క్లీన్ చేసిన తర్వాత మంచినీళ్ళైతే వేసి స్టవ్ పై పెట్టాలి. రేషన్‌లో ఇచ్చిన బియ్యం అయితే నాకొచ్చిన బియ్యాన్ని నేనే వాడుకుంటానండి. నేనేం వేస్ట్ చేయను. అన్నం అయితే వండుతాను నేను వీటిని. అలాగే వండుతుంటే పెంకు పురుగు చూసారా ఎంత దారుణంగా వచ్చిందో. ఈ మంత్ ఇచ్చిన బియ్యం అయితే అలా ఉన్నాయండి. ఇక ఒక పక్క రైస్ పెట్టి మరొక పక్క అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను నేనిక. ఎందుకంటే ఉదయం కనీసం ఒక్కసారైనా టీ తాగందే ఉండలేం కదా! ఇదిగోనండి టీ అయితే పెట్టేసుకున్నాను. నాకు రెడీ అయిపోయింది టీ అయితే. అలాగే అన్నం కూడా పొంగొస్తుందేమో అని చూస్తున్నానండి. అన్నం కూడా పొంగొచ్చేలా ఉంది కదా అని చెప్పి మూతైతే తీశాను. ఇక అన్నం కూడా పొంగొచ్చింది. స్టవ్ సిమ్‌లో పెట్టానండి. రైస్ ఉడికిన తర్వాత ఇలా వార్చేశాను. మరొక ప్రక్క చూడండి పక్కన ఇంకొక దాకా ఉందనుకుంటున్నారా? ఇదేంటంటే ముందు రోజు నైట్ వార్చిన గంజండి. ఈ గంజి అయితే మేము దూరంగా పట్టుకెళ్ళి పోసుకోవాలి. ఇందులోనే ఎంగుళ్ళు అవి ఉంటే అందులో వేస్తానండి నేను. భోజనం చేశాక మనకు వస్తాయి కదా మెతుకులు అవిని. వాటన్నిటిని కూడా అందులో వేసి ఒకేసారి అయితే పాప పట్టుకెళ్ళి బయట పోస్తుందండి. ఇక రూమ్స్ అయితే క్లీన్ చేద్దాం కదా అని బెడ్రూమ్‌లోకి అయితే వచ్చాను. ఇక్కడ చూసారా పాప నిద్ర లేచింది. ఇక సర్దలేదు. నేనైతే సర్ది పెట్టుకున్నాను. ప్రతి రూము కూడా ఉదయాన్నే ఇలా సర్దుకుంటానండి. బెడ్రూమ్ చూసారా మొత్తం క్లీన్ చేశాను నేను. ఇదే విధంగా మొత్తం రూమ్స్ అన్నిటిని కూడా ఇలా సర్ది పెట్టుకొని క్లీన్ చేశానండి. హాల్ అండి. హాల్ కూడా క్లీన్ చేయాలి. ఇక్కడ హాల్‌లో చూడండి దివాన్ కాట్ పై ఉన్న బెడ్‌షీట్ చూడండి ఎలా చిరిగిపోయిందో.
ఈ స్పెషల్ ఏంటంటే ఎందుకు చిరిగింది అనుకుంటున్నారేమో, చిన్న హోల్ ఏదైనా వస్తే మా పాప అయితే పెద్దగా చేసేస్తుందండి, కాలు పెట్టి లాగేస్తుంది, లేదంటే చేత్తోనే లాగేస్తుందండి. మొత్తం మీద అంత పెద్ద చిరుగునైతే చేసింది, చిన్న చిరుగుని. ఇక ఫ్రంట్ రూమ్లో కూడా బెడ్షీట్ అయితే వేశాను. ఈ రూమ్ కూడా చక్కగా క్లీన్ చేసేసానండి. ఈలోపు అయితే చేపలావిడ వచ్చింది ఇక్కడ. చాలా ఇలా మొత్తం అందరికి అయ్యో వచ్చినట్టున్నాయి ఇవాళ. బాబాయ్ బాగా తక్కువ పెట్టావు. ఇక్కడ కొసిరితే మరొక 2 రొయ్యలు అయితే వేయడం జరిగింది. చూసారా, ఈ రొయ్యలు అయితే చాలా చిన్నగా ఉంటాయండి, చేయడం అయితే మనకు కష్టం, కానీ టేస్ట్ అయితే బాగుంటాయి కదా అని చెప్పి నేను తీసుకున్నాను. ఈ రొయ్యలను అయితే చక్కగా క్లీన్ చేయాలి. చూసారా ఎంత చిన్నవిగా ఉన్నాయో, అందుకే నేను 30 రూపీస్వే పెట్టించానండి రొయ్యలు. ఇక ఈ రొయ్యలను అయితే చక్కగా క్లీన్ చేసేసుకున్నాను. పెద్ద రొయ్యలు అయితే కాస్ట్ ఎక్కువే ఉంటాయండి, ఇవి చిన్న రొయ్యలు కదా, అందుకే 30 రూపీస్కి అయితే పెట్టారు మాకు. ఇక ఈ రొయ్యలను అయితే కర్రీ చేస్తున్నానండి. నేను ఇక పచ్చి రొయ్యలు ఇగురు అయితే చేస్తున్నాను. ఉల్లిపాయ టమాటా చక్కగా ఇలా పేస్ట్ చేశానండి. ఒక పక్క కూర అవుతుంది, మరొక పక్క అయితే సింక్లో గిన్నెలు ఉన్నాయి కదండి, వీటిని క్లీన్ చేసుకుంటే కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇదిగోనండి, ఇక్కడ చక్కగా పచ్చి రొయ్యలను వేసాను. సాల్టు, కారం, పసుపు, మసాలా అన్నీ వేసి చక్కగా ఇలా ఫ్రై చేయాలి. మరో ప్రక్క అయితే గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసాను. మరొక ప్రక్క కర్రీ అయితే అవుతుందండి. ఇక ఇందులో మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాను నేను. కర్రీ దగ్గరికి అయితే మనకి రెడీ అయినట్టే. ఈ టైంలో అయితే కొద్దిగా కొత్తిమీర వేయండి, కరివేపాకు వేసుకొని చక్కగా సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోవాలి. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నాకు స్టవ్ ఆఫ్ చేశాను. చూసారా ఎంత బాగుందో ఈ కర్రీ అయితే, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. పచ్చి రొయ్యలు ఇగురు అయితే, చిన్న రొయ్యలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అలాగే గిన్నెలు కూడా మొత్తం క్లీన్ చేసేసాను నేను. ఇక సర్దుకోవాలి నేను. ఈ కర్రీని అయితే ఈ కడాయిలోంచి అయితే మరొక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. తీసుకొని అది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను ఇలా స్టాండ్లోకి. కిచెన్ కూడా సర్దేశానండి. ఇక ఆఫ్టర్నూన్ వరకు ఈ కిచెన్లోకి అయితే రానవసరం లేదు, మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయింది. కిచెన్ కూడా నీట్గా ఇలా సర్ది పెట్టేసుకున్నానండి. ఓకేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.